కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. హైకోర్టు ఈ కేసుకి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశాన్ని గౌరవిస్తూ ఒక లాని గౌరవించేటువంటి ఒక సిటిజన్ గా నేను ఈ రోజున హైకోర్టు ఆదేశాల మేరకు చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మరి ఈ కేసుకి సంబంధించి కోర్టు కొన్ని నిబంధనలు విధించింది. ఈ కేసు గురించి దీనికి సంబంధించినటువంటి కంటెంట్ గురించి నేను ఈ సందర్భంగా నేను కామెంట్స్ చేయకూడదు, కాబట్టి ఈ కేసుకి సంబంధించి నేను ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద రెడ్ బుక్ హోర్డింగ్స్ అనేవి మనకు దర్శనం ఇచ్చాయి. లోకేష్ గారి రెడ్ బుక్ హోర్డింగ్స్ అందరం కూడా చూసాం. ఏంటా ఈ రెడ్ బుక్ హోర్డింగ్స్ కట్టారు అని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం మనం చూసాం. మరి ఈ రోజున లోకేష్ గారి రెడ్ బుక్ హోర్డింగ్స్ బ్లడ్ బుక్ గా మారినాయి. లోకేష్ గారి రెడ్ బుక్ బ్లడ్ బుక్ గా మారింది. అధికారంలోకి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్టయితే సామాన్య ప్రజల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్ గా ఉండేటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి ఈ రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతలా అంటే దీన్ని బ్లడ్ బుక్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే పల్నాడు జిల్లాలో అలా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా ఇక్కడున్నటువంటి మన రియాజ్ ని, ఏ విధంగా రషీద్ ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. మందా సాల్మన్ గారిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు వీళ్ళు పోలీసులకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు దొరుకుతారు, ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి, అక్రమ కేసులు కట్టండి, అరెస్టులు చేయండి, జైలు పాలు చేయండి. ఇదే పోలీసులకు ఇచ్చినటువంటి టార్గెట్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఈ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమవుతా ఉంది. నెవర్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున మీ శాఖ ఈ స్థాయికి దిగజారి ఇంత ఫెయిలియర్ ర్యాంకింగ్ కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుక్. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంబడించడం, వాళ్ళని
ఏదో విధంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు పెడుతున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఇక్కడి విషయానికి వస్తే, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇక్కడ యాక్టివ్ గా ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తేనంట ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండొద్దంట, ప్రజల పక్షాన అపోజిషన్ పోరాడొద్దంట. ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీల్లేదంట. నేను బయటికి వస్తే విద్యుత్ ఫోరం చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిస్తే, అరే ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి వెళ్లి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే విడుదల రజనీ మీద కేసు కడతారు, వాళ్ళ కార్యకర్తల మీద కేసు కడతారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక కట్టుకథ అల్లుతున్నారు, కుక్డ్ నెరేటివ్స్ అంటాం. ఆ కట్టుకథ అల్లేసి దానికి ఒక పేరు పెడతారు. దాన్నే ఇందాక అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు అనుకోవచ్చు, ఇంకో కట్టుకథకి ప్రాణం పోసి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని ఏసీబీ కేసు అంటారు, ఇంకో కట్టుకథకి ప్రాణం పోసి దాన్ని ఇంకో కేసు అంటారు. ఇలా ఎంతవరకు దిగజారంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుంటే మా మీదే దాడి చేసి, మా కారు మీద దాడి చేసి, మా కారు మీద మీరే దాడి చేసి గుడికి వెళ్లి పూజ చేసుకుని వస్తున్నటువంటి నా మీద కేసు కట్టి మా కార్యకర్తలు మా నాయకుల మీద కేసు కడతారు మీరు. ఇలా ఏంటంటే ఇది ప్రతి దానికి ఏదో ఒక కేసు కట్టి ఇక్కడ యాక్టివ్ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండడానికి వీల్లేదు, ఎవ్వరూ బయటికి రావడానికి వీల్లేదు, మేము ఒక్కరమే ఉండాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకోవాలి, మాకు నచ్చిన దోపిడీ మేము చేసుకోవాలి, మాకు నచ్చిన విధంగా మేము చేయాలి, మాకు నచ్చినట్టుగా అధికారుల్ని ఉసిగొలిపి ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉండాలి. ఇది మీ టార్గెట్. ఉంటే నేను ఎందుకు భయపడాలి? భయపెట్టాలనుకుంటే భయపడతామా? ఒక కేసు కట్టారు, 2 కట్టారు, 3 కట్టారు, వరుస పెట్టి కడుతూనే ఉన్నారు. ఎక్కడ ఆపారు మీరు? ఎక్కడ మా అనుకుంటున్నారు? ఇదే నేను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుంటే ఒక క్షణం ఎన్నిసార్లు తిప్పుండేదాన్ని మిమ్మల్ని. మీ ఊహకే వదిలేస్తున్నా. అది మా మంచితనం. మేము ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాం, ప్రజలకు మంచి చేయాలనుకున్నాం, ఏదున్నా ప్రజల్లోంచి తేల్చుకోవాలనుకున్నాం. మీలా కాదు, మేము అలా తలుచుకోలేదు, అలాంటి రాజకీయం మేము చేయలేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నా నిజాయితీయే నా బలం, నా నిజాయితీయే నా ధైర్యం, సత్యమేవ జయతే అని నేను నమ్ముతాను. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఏదైతే అందరికీ తెలుసు, అందరూ నమ్ముతారు, మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, ఏదైతే ఒక విత్తనం మనం నాటుతామో అదే ఒక చెట్టు అవుతుంది అనే ఒక నానుడుంది. మీరేదైతే ఒక విష సంస్కారం, మీరు ఏదైతే దానికి మరి ఏదైతే నాటారో మరి ఆ విష సంస్కారం రేపు చెట్టు అయినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.